VG24 న్యూస్కి స్వాగతం. గోపాల్పూర్ చెరువు కట్టపై రిటైనింగ్ వాల్ నిర్మాణం జరపాలి. అన్ని కాలనీల నాయకుల ప్రెస్ మీట్. గోపాల్పురం చెరువు పరిరక్షణ కోసం 2021లో గోపాల్పురం చెరువు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటం ప్రారంభించినట్లు అన్ని కాలనీల అధ్యక్షులు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ, వరదల నివారణ లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతున్నట్లు తెలిపారు. దళితుల సమాధులకు తాము వ్యతిరేకం కాదని, సమాధుల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో చెరువు విస్తీర్ణం 23 ఎకరాల 10 గుంటల నుంచి 8 ఎకరాలు తగ్గిపోయిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు దళితుల సమాధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించడంలో విఫలమయ్యారని విమర్శించారు. వరదల కారణంగా గత 35 ఏళ్లుగా అమరావతి నగర్, వివేకా నగర్ పరిసర కాలనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. వరదల సమయంలో సహాయం మాత్రమే అందించారని, శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెరువు సమస్యను సవాలుగా తీసుకొని రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు. రిటైనింగ్ వాల్ పనులను కొందరు రాజకీయ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దళితుల సమాధుల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి కాంపౌండ్ వాల్, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమాధుల అంశంపై కులాల మధ్య విభేదాలు సృష్టించవద్దని రాజకీయ నాయకుల విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో పాటు దళితుల అవసరాలకు కూడా తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. గోపాల్పురం, అమరావతి నగర్, వివేక్ నగర్, ప్రగతి నగర్ తదితర కాలనీల ప్రజలు ప్రయోజనాల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పలు కాలనీ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, భీమగాని యాదగిరి గౌడ్, దశరథం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు భీమగాని యాదగిరి గౌడ్, అమరావతి నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిని. నేను గత 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. ఈ 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే వరదలు. ప్రతిసారి కట్ట కొట్టుకపోవడము, ఇల్లు కొట్టుకొని పోవడము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, చాలా నష్టాలు జరిగినాయి. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలాసార్లు మినిస్టర్లకు కానీ నాయకులు మొరపెట్టుకున్నా కూడా మనం మొర ఇన్నా వాళ్ళు ఎవరు లేదు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నాయకులకు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. వరదలు వచ్చినప్పుడు రావడము, అన్నం ప్యాకెట్లు ఇవ్వడము, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడము, చేయి తిప్పుకోవడం తప్ప ఇది శాశ్వత పరిష్కారం చేద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదు, ఎవరు కూడా చేయలేరు కూడా. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇంకా ముందు వరదలు రావద్దనే ఉద్దేశంతో రిటైనింగ్ వాళ్ళు నిర్మించి ఆ కట్ట వెడల్పు చేసేటువంటి ప్రోగ్రాంలు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కానీ కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ కట్ట నాపాలి, ఈ వరదలు ఇట్నే రావాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాను, అక్కడికి వచ్చి సమాధుల్లాగా దాన్ని వంక చూసుకొని అక్కడ వాళ్ళు అరదడి లేపి మా లోపల మాకు వైశల్యాలు లేపేందుకు వాళ్ళు చూసుకున్నారు. మనకు అభివృద్ధి కావాలి, మనం సమాధులకు వ్యతిరేకం కాదు. సమాధులు ఇంకా కట్టలకు, కుంటలకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో ఒక 2 ఎకరాల్లో, 3 ఎకరాల్లో, 2.5 ఎకరాల్లో తీసుకొని దానికి ఎంపీ నిధుల నుంచి కానీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని దానికి ఒక గేటు పెట్టుకొని సమాధులన్నీ అల్లనే చేసుకొని ప్రతి సంవత్సరము మా దళిత సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో ప్రతి సంవత్సరం సమాధుల పండుగ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాము. ఇక్కడ సమాధులకు మేము వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధిని చేసుకోవాలి. ఇవి అభివృద్ధి మాకు కాదు, మీకు కూడా అభివృద్ధి కదా. అభివృద్ధి పదంగా ముందుకు పోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. దశరథం సార్ గారండి, రమేష్ గారు గారండి, మేమంతా కలిసి చెరువు పరిరక్షించాలి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, వరదలు వస్తే చాలామంది నష్టపోతున్నారు అని మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఎన్నో ఎడ్యుకేషన్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, మేము ధర్నాలు చేసినాము. మొన్న నవంబర్ 25 కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ధర్నా చేసి అక్కడ వరకు చెయ్యి క్లాసుల వరకు పోయి ధర్నా చేసినాం. ఆ సంగతి మీకు అందరూ తెలుసు. మీరు మీడియా మిత్రులు చాలా పెద్దగా కవర్ చేశారు. మేము అనేది ఏంటంటే గత కొన్నేళ్లుగా గత ప్రభుత్వం 10-12 ఏళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు మిగులు బడ్జెట్తో వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు ఎప్పుడైతే ఈరోజు అనుకుంటున్నారో కొంతమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు రఘురామేష్ గారు
దళితుల వ్యతిరేకంగా చేస్తున్నారు, సమాజాలకు వ్యతిరేకంగా ఇస్తున్నారని అనడం జరుగుతున్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 10 ఏళ్ల నుండి మరి ఆ బడ్జెట్ లేదా? ఈరోజు దళితుల మీద ప్రేమ ఉంటే ఒక 2 ఎకరాలు 23 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి ఉర చెరువులో ఈరోజు 8 ఎకరాలకు వచ్చింది. 8 ఎకరాలకు వచ్చి కనీసం 2 ఎకరాలు అక్కడ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈరోజు 135 ఇళ్ళు అక్కడ కట్టారు. అక్కడ కనీసం ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయారా? దళితులాగానే ఉండాలా? సమాధి అక్కడే రోడ్ల మీద ఉండాలా? ఎందుకు కేటాయించలేకని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సమాధులను అడ్డం పెట్టుకొని శివరాజకీయాలు తీసుకున్న నాయకులకు మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది 70 కోట్ల నష్టం జరిగింది. ఆ రోజు నవంబర్లో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి 32 సెంటీమీటర్స్ వర్షం కురిస్తే ఒక్కొక్కళ్ళు ఇళ్ళ మీద ఉంటే ఏ నాయకులు రాలే, కనీసం ఇప్పుడున్న సోకాల్ లీడర్స్ పరామర్శించలేదు. ఈరోజు నేను కార్పొరేటర్ను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎవరు చేశారు అక్కడ? ఈరోజు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? చెరులో దళితులకు ఎందుకు కేటాయించలేదు? దళితులకు ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయినా సునీల్ కుమార్ గారు ఇప్పుడు వైషమ్యాలు సృష్టించి ఈరోజు ఏదైతే వడ్డేపల్లి నుంచి రిటర్నింగ్ వాళ్ళు కావాలంటున్నారు. ఈరోజు గౌరవ వర్ధారపేట ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్నాను, దానికి కూడా నేను ట్రై చేస్తున్నాను అన్నారు. ఎన్నో ఏళ్ల కింద ఉన్న వ్యవస్థ అట్లనే ఉండాలా? మనం ఇంకా వెనక్కిపోతున్నామా, ఎక్కడ ఉంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మేము ఎవ్వలకు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. మేము కూడా మొన్న కలెక్టర్ గారు కలిసినప్పుడు సమాధుల కోసం స్పెషల్గా ఒక 2 ఎకరాలు తీయండి అని మేము అడుగుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒక వర్గానికో లేకపోతే ఇంకో వర్గానికో మేము తొత్తుగా పుట్టలేము. మేము ప్రజల సమస్యల కోసం మేము ఇన్నేళ్ళు సెటిలర్స్ అంటున్నారు. ఈరోజు సునీల్ సెటిలర్ కాదా? ఎక్కడి నుండి వచ్చారు సునీల్? ఈరోజు గౌరవ ఆరు రమేష్ గారు వేరే దగ్గర రాలేదా? మేమంతా సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? సెటిలర్స్ తోటి డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లకు మేము వ్యతిరేక, మేము అంతర్భాగం. గోపాల్పూర్లో మేము అంతర్భాగం, కాలనీ వాసులం అంతా అంతర్భాగం. మేము వాళ్ళందరికీ కాదు, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకోవాలనిపిస్తున్నారు. వాళ్ళ దాంట్లో చిత్తశుద్ధి ఉంటే రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేసి దళితులకు కంపల్సరీ మేము కూడా ముందు వరుసలో ఉంటాం. మేము కూడా దళితులు బీసీ వర్గాలనే, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. మాకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. టీఆర్ఎస్ నాయకులకు మేము అందరూ పూర్తిగా గారు చెప్పినాము, అందరికి చెప్పాము, అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మిగతా నాయకులు బీఆర్ఎస్ నాయకులకు కూడా మాకు దయచేసి మీరు కొట్లాటలు చిచ్చులాటలు పెట్టకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ను అడగండి. మీరు ఇమ్మీడియట్లీ మీకు 2 ఎకరాలు మేము కేటాయించేందుకు మా వంతు కర్తవ్యంగా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము మనం చేస్తున్నాం. కులాలకు రిలేషన్స్కో ఈరోజు లింక్ చేస్తున్నారు. దయచేసి తప్పు. ఈరోజు ఎన్ని కాలనీలు చూడండి. ఈరోజు వివేక్ కాలనీ, అమరావతి కాలనీ, తర్వాత టీవీ టవర్, ప్రగతి నగర్ కాలనీ, ఇవన్నీ సమ్మయ్య నగర్ కాలనీ ఈరోజు ఇన్ని మునిగినాయి. ఇన్నిటి కోసం చేస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు చేయండి, మీకు మరి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారా? ఒక 2.5 సంవత్సరాలకే ఒక రిటర్నింగ్ వాళ్ళు వస్తుందని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా సమస్య ఉంటే రండి, కూర్చొని డిస్కషన్ చేసి మాట్లాడదాం మనం. అంతేగాని వాళ్ళు చుట్టాలి, వీళ్ళకి రిలేషన్ కోసం చేస్తూ దయచేసి అట్టగట్టకండి. నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి ఉందాము, అందరం అభివృద్ధి కోసం పాటుపడదామని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.